సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్లో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మాజీ సర్పంచులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పెండింగ్లో ఉన్న తమ బిల్లులు విడుదల చేయడం లేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, నోటిఫికేషన్కు ముందే తమ బిల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పోలీసు వారు ఆవులు అరెస్ట్ చేయడం జరిగింది. దేనికి అని అంటే పెండింగ్ బిల్లులు 15 అంటే మేము చేసిన 2 సంవత్సరాలు బిలో అయింది. సర్పంచ్ కాలం అయిపోయి 13 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా 13 నెలలు అయినా కానీ వాటి మీద ₹1 కూడా మాకు ఎలాంటిది గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మలను అరెస్ట్ చేసుకుంటూ కాదు, మా బిల్లులు మాకు ఇస్తే మా జాల మేము ఉంటాం కదా, అది చేయండి. ఫస్ట్ అరెస్ట్ చేసుడు కాదు, ఫస్ట్ గా మీరు ఏదైతే మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాలేదు, ఇంకా ముందు ఇంకా ఉధృతం చేసి చేస్తామని మేము సర్పంచులం. ప్రభుత్వంలో కూడా లేట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 14 నెలలు పైబడి అవుతుంది. అయినా కానీ మా సర్పంచుల యొక్క అభివృద్ధి విషయంలో చేసిన పెండింగ్ బిల్లులు వాటి బిల్లులు రావడం లేదు. దీనివల్ల మాకు విపరీతమైన ఆర్థిక భారం, అదేవిధంగా తెచ్చిన అప్పులకు గాను మిక్కులు కట్టే పరిస్థితి రోజు రోజు పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే సర్పంచులు అనేటవారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, కేవలం ఆ గ్రామాల ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ గ్రామాల కోసం నిరంతరం కష్టపడి అభివృద్ధి చేయాలనే తపనలో చేసిన అభివృద్ధి పనుల భాగమే ఈ అప్పుల భారం మాకు నెలకొంది. కాబట్టి అర్థం చేసుకుని మా యొక్క ఏవైతే పెండింగ్ బిల్లులు రావాలనో అవన్నీ చెల్లిస్తామని గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో, మా పెండింగ్ బిల్లులు ఉన్నాయో